హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భూమి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఉంది. ఈ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారి కరీంనగర్ సిద్దిపేట మధ్య ఏరియాలో ఉంటుంది. ఈ భూమి ఎకరం భూమి. అయితే ఈ భూమి అమ్మకానికి లేదు. ఎందుకంటే దీన్ని ఇప్పుడు నేను చూపిస్తుంది ఎందుకంటే ఈ భూమిని మన ద్వారా వేరే సార్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే మన ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారానే చూసి ఈ భూమిని కొనడం జరిగింది. అయితే ఇది అంతకుముందుకు పొలం ఉండే వాళ్ళు ఇలా డెవలప్ చేశారు. ఇందులో ఒక 200 రకాల చెట్లు పెట్టారు. ఈ భూమి అమ్మకానికి లేదు. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంటే మనకి ఇప్పుడు కరీంనగర్ సిద్దిపేట ఈ మధ్య ఏరియాలో ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. అంటే మన ఈశ్వర్ రియల్ ఎస్టేట్ సంస్థ సిద్దిపేట కరీంనగర్ సిద్దిపేట ఈ మధ్య ఏరియాలో ఎక్కువ ఉంటుంది. అయితే మాకు తెలిసిన వరకు ఈ సిద్దిపేట కరీంనగర్ మధ్యలో ఎవరైనా వ్యవసాయ భూమి కొనాలనుకున్నప్పుడు పేపర్స్ పరంగా ఎలాంటి పేపర్స్ చూసుకోవాలి, భూమి చూసినప్పుడు ఏం చూడాలి, ఒక భూమి కొనాలనుకున్నప్పుడు ఏమేమి అవసరం అన్నది ఇప్పుడు నేను చెప్తున్నాను. నాకు తెలిసిన వరకు మీకేమైనా తెలిసినవి ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్లో పెట్టండి. మీకు తెలిసినవి ఉంటే నాకేమైనా తెలిస్తే నేను సమాచారం ఇస్తాను. లేకపోతే నాకు తెలియకపోతే నేను తెలుసుకుంటాను. మీకేమైనా తెలిసినవి ఉంటే నాకు చెప్పండి కామెంట్ రూపంలో. అయితే ఈ భూమిని కొన్నప్పుడు వీళ్ళు ఏమేమి చూసుకున్నారు, మనం ఏమి ఇచ్చామన్నది నేను ఇప్పుడు చెప్పబోయేది. నాకు తెలిసి మా ఏరియాలో ఎవరు ఏమి కొన్నా ఇవే మేము పేపర్స్ పరంగా ఇస్తాం. అయితే ఫస్ట్ ఎవరు భూమి కొన్నా ఫస్ట్ ఆ భూమిని చూడాలి. ఎక్కడైనా మీరు ఎక్కడ భూమిని కొనాలనుకున్నా కూడా ఆ భూమి దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఆ భూమి ఎలా ఉందన్నది తెలుస్తుంది. అక్కడ చూడవలసింది ఏంటంటే ఆ భూమి హద్దులు, అంటే ఎట్లా ఉంది, దాని ఆకారం ఎలా ఉంది, ఆ హద్దుల పక్కన ఎవరున్నారు అది ఒకటి చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ దారి చూసుకోవాలి. ఫస్ట్ మనకు అతి ముఖ్యమైనది ఆ భూమికి ఎలాంటి దారి ఉంది. అంటే నక్ష దారి ఉందా, డాంబర్ రోడ్డు దారి ఉందా, లేకపోతే రైతులు 2-3 కలిసి తీసుకొని ఉందా. ఆ కలిసి తీసుకుంటే మరి వీళ్ళకి ఇప్పుడు మనకు అమ్మే వాళ్ళకు దానిలో అంటే పొత్తు ఉందా. ఇవి ఇలా దారితోని ఇంపార్టెంట్ కాబట్టి దారిని ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ దారి ఎలా ఉందన్నది కూడా చూసుకోవాలి. ఇది ఒకటి. రెండవది ఏంటిదంటే మనకు అమ్మే భూమి పాస్బుక్ తీసుకోవాలి. ఆ పాస్బుక్ తీసుకొని ఎవరు అమ్ముతున్నారు, ఆ ఓనర్ పేరు ఏంటిది, ఆ పాస్బుక్లో మనకి ఏ సర్వే నెంబర్ అమ్ముతున్నాడు, అంటే ఒక భూమికి ఒక సర్వే నెంబర్ అనేది ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఏ నెంబర్ అమ్ముతున్నాడు, ఆ నెంబర్లో ఎంత భూమి ఉంది, మనకి ఎంత అమ్ముతున్నాడు. ఒక పాస్బుక్లో సర్వే నెంబరు, వ్యక్తి పర్సన్, ఎక్స్టెంట్ ఎంత, ఈ 3 చూసుకోవాలి ఒక పాస్బుక్ తీసుకొని. ఇది రెండవది పాస్బుక్ వరకు వెరిఫికేషన్. అలాగే 1B అనేది ఉంటుంది. ఈ 1B 2011 నుంచి వెళ్ళి 2019 వరకు ఉంది రికార్డులో. ఆ 1Bని చెక్ చేసుకోవాలి. అది మనకు మీ సేవలో వస్తుంది. అప్పుడు ఎవరి పేరు మీద ఉందన్నది 1Bలో చూపెడుతుంది. అంటే ఇప్పుడు మనకు అమ్మే పట్టదారు పాస్బుక్ అతని పేరు మీద ఉందా లేదా అనేది 1Bలో చూపెడుతుంది. పాస్బుక్ ఉండగానే సరిపోదు, 1B అనేది కూడా ఉండాలి. ఒక్కోసారి 1Bలో తక్కువ ఉన్నా కూడా ఎక్స్టెంట్ పాస్బుక్లో ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ పడుతుంది. అందుకే 1B కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 4వ స్టెప్ పహానీ చెక్ చేసుకోవాలి. పహానీ అనేది ఇంపార్టెంట్. ఇది 1980 నుంచి 2011 అంటే 1980 నుంచి 2011 వరకు మనం దానిలో ఆధారాలు ఉంటాయి. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ల్యాండ్ కొనాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మండల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది ఈ రికార్డు. ఈ రికార్డ్ని మనం వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. మనం 1980 నుంచి 2011 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే 1980 నుంచి 2011 వరకు ఇప్పుడు మనకు అమ్మే వ్యక్తి పేరు మీదనే ఆ ల్యాండ్ ఉందా, అంటే 1980లో కూడా అతని పేరు మీదనే ఉందా, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఉందా. వాళ్ళ నుంచి ఒక వ్యక్తికి ఇప్పుడు 1980లో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే కంటిన్యూగా 2011 వరకు ఉన్నారా, మధ్యలో వేరే వాళ్ళు ఎవరన్నా మారారా అన్నది అందులో ఉంటుంది. అవి చూసుకోవాలి. అంటే ఎవరెవరు మారారు, లేకపోతే మారితేనేమో మారిన వాళ్ళ పేర్లు ఏంటిదనేది చూసుకోవాలి. లేకపోతే మారకపోతే ఒక్కరే ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మారిన పేర్లన్నీ మనం చూసుకోవాలి. ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి ఏ సంవత్సరంలో మారింది అన్నది ఇందులో ఉంటుంది, పహానీలో ఉంటుంది. పహానీలో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే
పహానీలో ఒక్కొక్కసారి పట్టాదారుడు కాలం ఒకటి ఉంటుంది, అనుభవదారుడు కాలం ఒకటి ఉంటుంది. ఈ పట్టాదారుడే ఈ అనుభవదారుల్లో ఉన్నాడా లేనా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఈ ఐదో విషయం ఏంటంటే ఈసీ అనేది ఉంటుంది. ఈ ఈసీ అనేది ఎక్కడైనా మనకు మీ సేవా సెంటర్లో దొరుకుతుంది. మనం ఏ భూమి కొనాలనుకుంటున్నామో ఆ భూమి సర్వే నెంబర్ మీద ఈసీ తీపియాలి. ఈసీ తీపిస్తే మీ సేవా సెంటర్లో ఈసీ తీపిస్తే అప్పుడు ఆ భూమి మీద ఎలా అంటే ఎన్ని మార్పులు చేర్పులు జరిగినాయి అన్నది ఈసీలో ఉంటుంది. అప్పుడు పహానీకును ఈసీకి రెండు ఒక్క దగ్గర మనం చూసుకోవాలి. అప్పుడు అంటే ఒకసారి పహానీలో 1980 నుంచి ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా, అవి ఏ ఇయర్లో జరిగినాయి అన్నది ఒకవేళ జరిగితే ఈ ఈసీలో ఇయర్ అంటే ఏ ఇయర్లో జరిగింది, అది ఏ డాక్యుమెంట్ ప్రకారం జరిగింది అన్నది ఆ నెంబర్తోని ఈసీలో ఉంటుంది. జరగకపోతేనో ఉండదు. ఈసీలో జరిగితే మాత్రం ఒక వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక సంవత్సరంలో ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి మారిందన్నది ఈసీలో ఉంటుంది. ఆ ఇయర్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది ఎలా మారిందన్నది. కంటిన్యూగా 30 సంవత్సరాలు ఒకే వ్యక్తి ఉంటేనేమో ఒకే వ్యక్తి పేరు ఉంటుంది. లేదు మార్పులు చేర్పులు జరిగితే మాత్రం ఈ వివరాలు ఈసీలో ఉంటాయి. అవి ఎవరి పేరు నుంచి ఎవరికి మారింది, ఎలా మారింది అనేది. పహానీలో మాత్రం డైరెక్ట్ ఎవరు పట్టదారు ఏ సంవత్సరాలు ఉన్నాడో వాళ్ళ పేర్లు ఉంటాయి. దానికి దీనికి రెండు చూసుకోవాలి. అంటే ఇది కరెక్టే ఉన్నాయా లేవా అన్నది ఇవి రెండు సరి చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకు అమ్మే వ్యక్తి మధ్యలో వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాడంటే ఈ ఈసీలో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. అది ఏ సంవత్సరంలో జరిగిందో ఆ డేట్ ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ని మనకు కొన్నవారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ డాక్యుమెంట్ వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. ఎంత కొన్నాడు, ఎట్లా కొన్నాడు, ఏమేమి కొన్నాడు అవన్నీ చూసుకోవాలన్నమాట. ఒకవేళ డాక్యుమెంట్ లేకపోతే మనకు సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఇప్పుడు మనం ఏ ల్యాండ్ తీసుకుంటున్నామో ఆ ఏరియాలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ఈసీలో ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా అప్లై చేసుకుంటే సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. అందులో చెక్ చేసుకున్నా కూడా మనకి ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు మనకు అమ్మే వ్యక్తి అయినా లేకపోతే అంత ముందుకు ఏమైనా మార్పులు చేర్పులు ఎట్లా జరిగినాయి అన్నవి కూడా ఆ వివరాలన్నీ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫైడ్ కాపీలో ఉంటాయి, దానిలో చూసుకోవచ్చు మనం. ఒకటి పాస్బుక్, 1B, పహానీ, ఈసీ. ఇవి పేపర్స్ పరంగా అతి ముఖ్యమైనవి. ఇవి తీసుకొని కనీసం ఈ ల్యాండ్ పేపర్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు వివరాలు చెప్పగలుగుతారు. ఎందుకంటే మీకు చూస్తే కొత్తగా పహానీలో ఈసీలో వస్తే ఏం అర్థం కాకపోవచ్చు. అందుకే ఎవరైనా కనీస అవగాహన ఈ ల్యాండ్ పేపర్స్ మీద కనీస అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా గుర్తుపట్టి అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, కరెక్టే ఉందా అనేది చెప్పగలుగుతారు. మీరు అలా చూసుకుంటే సరిపోతుంది. అయితే భూమి కొనేటప్పుడు హద్దులు కూడా చూసుకోవాలి. హద్దులలో ఎవరున్నా అన్నది కూడా చూసుకోవాలి. అయితే మనం ఏ ల్యాండ్ అయితే చూస్తున్నామో ఆ ల్యాండ్ని చూపెట్టే వ్యక్తి అంటే అక్కడ మీడియేటర్ కానీ మనకు చూపెట్టే వ్యక్తి కానీ మనకు చెప్పిన వ్యక్తికి కానీ అక్కడ అవగాహన ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మీడియేటర్కి ఒక ల్యాండ్ మీద ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. తను చేసే రియల్ ఎస్టేట్ ఆ ఏరియాలో ఉంటేనే ఆ డీల్ని కరెక్ట్గా చేయగలుగుతారు, మంచి భూమిని ఇప్పించగలుగుతారు. అది వాళ్ళకు ఉందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. అది కూడా ముఖ్యం. అయితే పాస్బుక్లో రిమార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిమార్కులలో పట్టా అన్న భూమిని మనం కొనుగోలు చేయొచ్చు. లేదు లావన్ పట్టా, అసైన్ ల్యాండ్, బంచరాయి, శిఖం, గ్రామకంఠం ఇలాంటి భూములు ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవి కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు కూడా ఏమైనా పేపర్స్ పరంగా భూమి వివరాలు ఇంకేమైనా తెలుసుంటే అది కూడా కామెంట్ చేయండి. దాని ద్వారా నాకు ఈ వీడియోని చూసే వ్యూవర్స్కి కూడా ఉపయోగపడుతుంది. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే సంస్థ కరీంనగర్ నుండి సిద్దిపేట, సిద్దిపేట ఈ రెండు జిల్లాలో చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా కరీంనగర్ సిద్దిపేట మధ్య కానీ కరీంనగర్లో కానీ సిద్దిపేటలో కానీ వ్యవసాయ భూమి కొనాలనుకున్నా, ఓపెన్ ప్లాట్లు కొనాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. ఒక మంచి భూమిని అయితే కొనించగలుగుతాం మీకు. అదేవిధంగా పేపర్స్ పరంగా కూడా మేమే అన్నీ చూసుకుంటాం. ఎలాంటి పేపర్స్ తేవాలన్నా మేమే దగ్గరుండి అవన్నీ చూసుకుంటాం. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్న దగ్గర నుండి రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు కూడా మీతోనే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనేది మర్చిపోకండి. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం మా దగ్గరికి రండి, వచ్చి ల్యాండ్స్ చూడండి. చూసినాక మీ అభిప్రాయం ప్రకారమే ఒక మంచి భూమిని కొనుక్కోవచ్చు. అదేవిధంగా మీ బడ్జెట్ని కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎంత ల్యాండ్ ఉన్నది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఏదున్నా కూడా ఒక్కసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ని మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.